హే! వెల్కమ్ టు డే 4 ఆఫ్ లెర్నింగ్ జావా పార్ట్ 1. మనం లాస్ట్ క్లాస్‌లో ఫీచర్స్ ఆఫ్ జావాలో సింపుల్ సింటాక్స్, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్, ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్, ఇంటర్ప్రిటెడ్, స్కేలబుల్, పోర్టబుల్, సెక్యూర్డ్ అండ్ రోబస్ట్ గురించి చూసాం. ఈరోజు క్లాస్‌లో మెమరీ మేనేజ్మెంట్ గురించి చూద్దాం. మెమరీ మేనేజ్మెంట్ అనేది జేవీఎం ద్వారా హ్యాండిల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మెమరీ. స్టాక్ మెమరీలో ఉన్న డేటా లాస్ట్ అండ్ ఫస్ట్ అవుట్ ఆర్డర్‌లో మనకి కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి హీప్ మెమరీ. హీప్ మెమరీలో సమ్ బ్లాక్స్ ఆఫ్ మెమరీ అనేది ఉంటుంది. ఆ బ్లాక్స్ ఆఫ్ మెమరీని ఆబ్జెక్ట్ ఆఫ్ ది హీప్ అంటాము. ఎగ్జాంపుల్ వచ్చేసి ఇన్పుట్ జావా డాట్ ఐఓ డాట్ స్టార్ తీసుకున్నాం. అంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్స్ని పుట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి క్లాస్ నేమ్. నెక్స్ట్ వచ్చేసి స్టాటిక్ ఇంట్ వి ఈక్వల్స్ టు 100 తీసుకున్నాం. అంటే స్టాటిక్ వేరియబుల్స్ అనేవి ఇక్కడ మనకు స్టోర్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంట్ ఐ ఈక్వల్స్ టు 10 తీసుకున్నా. అంటే ఇన్స్టాన్స్ వేరియబుల్. ఈ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అనేవి హీప్లో సేవ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇచ్చిన వాటిని డిస్ప్లే చేయడానికి ఒక డిస్ప్లే మెథడ్ అనేది తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇంట్ ఎస్ ఈక్వల్స్ 20. ఎస్ అంటే లోకల్ వేరియబుల్స్ అంటే ఈ లోకల్ వేరియబుల్స్ అనేవి స్టాక్లో సేవ్ అవుతున్నాయి. ఇప్పుడు ఫైనల్గా ఏంటి, ఐ అనేది హీప్, ఎస్ అనేది స్టాక్. ఈ రెండింటిని నేను ప్రింట్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇంకో క్లాస్ అనేది క్రియేట్ చేసి ఆ క్లాస్కి న్యూ క్లాస్ అనేది క్రియేట్ చేస్తున్నా. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి డాక్యుమెంటేషన్ అండ్ కమ్యూనిటీ సపోర్ట్. జావా అనేది డాక్యుమెంటేషన్ని ఈజీగా ప్రొవైడ్ చేస్తుంది. ఏపీఐ రిఫరెన్సెస్, ట్యుటోరియల్ ఫర్ లెర్నింగ్ అండ్ అలాగే న్యూ ఫీచర్స్ని అప్డేట్ చేస్తుంది ఎప్పటికప్పుడు. నెక్స్ట్ వచ్చేసి సపోర్ట్ ఫర్ మొబైల్ అండ్ వెబ్ అప్లికేషన్స్. వెబ్ అప్లికేషన్స్ అనేది ఈజీగా డెవలప్ చేస్తుంది ఫ్రేమ్వర్క్స్ని యూస్ చేసుకొని, లైక్ స్ప్రింగ్ అండ్ స్ప్రింగ్ బూట్. నెక్స్ట్ వచ్చేసి మొబైల్ డెవలప్మెంట్. మొబైల్ డెవలప్మెంట్కి మెయిన్గా జావా లాంగ్వేజ్ని యూస్ చేస్తాము. ఎందుకంటే ఇది ఆండ్రాయిడ్ ఎస్డీకేని యూస్ చేసుకొని జావాలో కొత్త వర్షన్ని యూస్ చేస్తుంది. దీని ద్వారా మనం మొబైల్ అండ్ ఆండ్రాయిడ్ యాప్స్ని ఈజీగా డెవలప్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ ఫీచర్స్. ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ ఫీచర్స్ అంటే ఇది ఎడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఇలా సమ్ ఫంక్షన్స్ని కంప్లీట్ చేస్తుంది. అండ్ అలాగే మనం ఇందులో ల్యాండా ఎక్స్ప్రెషన్ని యూస్ చేస్తాము. నార్మల్గా అయితే A+B, A-B అని మనం వాటిని ప్రాసెస్ చేస్తున్నాం. ఇది ల్యాగ్ ప్రాసెస్. అదే యూజింగ్ ల్యాండా అయితే ల్యాండా డైరెక్ట్గా ల్యాండా యాడ్ లేకపోతే ల్యాండా సబ్స్ట్రాక్షన్ అలా ఇచ్చేస్తే మనకి ఫంక్షన్ అనేది ఈజీగా కంప్లీట్ అవుతుంది.